ఈ కల్తీ మద్యాన్ని సేవించడంతో ఎంతో మంది ఆడపడుచులు వాళ్ళ తాలుబొట్లు పోగొట్టుకున్నారు, తెంచుకున్నారు. ఇలా ప్రతి విషయంలో కూడా ఇవాళ మరి ఏవో నవరత్నాలు అన్నాడు. ముందు 3 సంవత్సరాలేమో రాజధాని పేరుతో కాలం గడిపాడు. ఆ తర్వాత నవరత్నాలు అంటూ ఈ యొక్క దానికోసం ఎంతో అప్పు చేశాడు. 12 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు. ఆ 12 లక్షల కోట్ల రూపాయలు అతను పెట్టేది, అతను ఖర్చు పెట్టేది 2.5 లక్షల కోట్ల రూపాయలు. మిగతా మరి 10 లక్షల కోట్ల రూపాయలు ఏమైందని అడగాలి, మనం నిలదీయాలి మనం. అలాగే ఏమేమో పుట్టిన ప్రతి బిడ్డకి 15,000 అన్నాడు, ఒక బిడ్డకి ఇస్తున్నాడు 15,000. సో ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకుని రేపు మనం ఈ భారం అంతా అతను చేసిన అప్పులని కూడా తీర్చాల్సింది మనమే.